మేలుకొల్పు బృందాల మహాసమ్మేళనం 9వది జరుపుకుంటున్నాం. ఈ సమ్మేళనం గత 8 సంవత్సరాల నుండి విజయవంతంగా మన చుట్టుపక్కల రావుకాంతం, బుచ్చిపేట పరిసర ప్రాంతాల్లో జరుగుతూ ఉన్నాయి. దానికి భజన గురువులు సహకారంతో చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. భజన గురువులు ఉండబెట్టికే ధర్మం నిలబడింది. భజన గురువులు ఉండబెట్టికే ఆ గ్రామాల్లో భజన జరుగుతుంది. భజన గురువులు ఉండబెట్టికే ఆ దేవాలయాలు దీపాలు అప్పుడప్పుడే వెలుగుతున్నాయి. కాబట్టి మన భజన గురువులు గుర్తించుకోవాల్సిన అవకాశం ఉంది. కాబట్టి ఒక్క గ్రామం నుంచి ఒక్కొక్కరికి మాత్రమే అవకాశం ఉంది. వారందరికీ కూడా శిరు సత్కారం ఉంటుంది. అలాగే ఏదైతే ఈ స్థలం ఉందో 300 సంవత్సరాలు ఏళ్ళుంది. 300 చరిత్ర కలిగినటువంటి ఈ దేవస్థానం శ్రీ భీమలింగేశ్వర స్వామి. దీని యొక్క గొప్పతనం ఏంటంటే పూర్వం నుండి మొన్నటి వరకు కూడా పైన నందీశ్వరుడు ఉంటాడు. ఎవరైనా సరే ఈ గ్రామాల్లో కానీ చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడైనా సరే ఆడపిల్ల ప్రసవం జరుగుతున్న సమయంలో ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని ఎవరైతే ఆ తల్లిదండ్రులు కానీ లేదా ఆ భర్త కానీ వచ్చి ఆ శివలింగాన్ని తూర్పు వైపు తిప్పేవారు. తిప్పితే ప్రసవం చాలా బ్రహ్మాండంగా జరిగేది అని దీని యొక్క చరిత్ర. దాంతోపాటు అక్కడ పైన గుండె ఉంది. అది చాలా పవిత్రమైన గంగాజలం. అది జల్లుకున్నప్పుడల్లా కూడా మనం వెళ్ళి కాశీకి వెళ్ళి లేదా సముద్ర స్థానానికి వెళ్ళి ఎట్లా అయితే జల్లుకుంటారో దాంతో సమానంగా ఆ గుండె ఉంది. అంత గొప్ప చరిత్ర కలిగినటువంటి ఈ దేవస్థానం రాబోయే రోజుల్లో మా గ్రామ పెద్దలు మా వాళ్ళందరూ కూడా మా గ్రామస్తులందరూ కూడా దీన్ని ఒక గొప్ప దేవాలయంగా తీర్చిదిద్దాలని ఒక సంకల్పం అయితే చేస్తున్నారు. రాబోయే రోజుల్లో చేస్తూ ఉంటారు. ఆల్రెడీ శివపార్వతుల విగ్రహాలు కూడా స్థాపించారు. రాబోయే రోజుల్లో ఇదంతా ప్రాంతం అంతా ఒక బ్రహ్మాండమైనటువంటి దేవాలయం అయితే అవుతుంది. ఆ విధంగా ఈ గొప్ప చరిత్ర కలిగినటువంటి దేవస్థానం. కాబట్టి ఈరోజు ఈ సన్నిధిలో గొప్పగా మనందరూ కూడా కలుసుకోవడం, స్వామివారి ఆశీస్సులు మనందరికి ఉండడం, ఈరోజు స్వామీజీ కూడా మనందరికీ ఆశీర్వాసం ఇవ్వడం కూడా జరుగుతుంది. కానీ స్వామీజీ పెద్దలు మాట్లాడిన అన్నాలు కూడా 1 గంట సమయం పాటు అందరూ కూడా నిశ్శబ్దంగా ఉంటే వారి యొక్క ప్రవచనాలు వినాలి, మనం నియమం చేసుకోవాలి. ఇకపోతే మా గ్రామంలో పెద్దలు అందరూ బాగానే చక్కగా సహకరిస్తున్నారు. వారందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు. పెద్దలు కూడా మరి స్వామీజీ ప్రవచనాలు అయిపోయిన తర్వాత వారి చేతుల మీదుగా కూడా సత్కారాలు జరుగుతూ ఉంటాయి. కొద్ది ఓపికతో అందరూ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్.